హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB-29. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే 2000 కోట్లు బొమ్మ అంటూ అటు ఘట్టమనేని ఫ్యాన్స్తో పాటు మూవీ క్రిటిక్స్ కూడా లెక్కలేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కాబట్టి జక్కన్న ఏ రేంజ్లో చేస్తారు అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రను నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్ పాత్ర చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ దీనిపై మూవీ టీం ఎలాంటి అధికార సమాచారం ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందన్న వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటిలాగే భారీ స్థాయిలో ఈ సినిమా స్టోరీని సిద్ధం చేసినట్లు ఆయన పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. దీంతో మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నారట. SSMB-29 మూవీ కంప్లీట్ అడ్వెంచర్ జోనర్లో సాగుతుందని, ఊహకు అందని ట్విస్టులు, మలుపులు ఈ సినిమాలో ఉంటాయన్నారు. ఈ మధ్య కాలంలో ఇండియాలో ఇలాంటి కథతో మూవీ రాలేదని అన్నారు. మహేష్ కెరీర్లో ఇలాంటి సినిమా చేయడం అదే ఫస్ట్ అని అన్నారు. సినిమా కోసం చాలా కసరత్తు చేసి స్టోరీ రాసుకున్నట్లు విజయేంద్ర ప్రసాద్ వివరించారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ తెరకెక్కిస్తున్నారు. తుఫాన్ తర్వాత ప్రియాంక చోప్రా తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ నటిస్తున్న మూవీ ఇదే కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ప్రియాంక చోప్రా ఏకంగా 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. దీని గురించి మీరేమంటారు? ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధిస్తుందో కామెంట్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.